ఈ యూనిట్లో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నాన్న. ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ కింద ఇచ్చాడు. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఏంటో ఒకసారి చదవండి. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఫిషియన్స్. జీరోస్కి కోఫిషియన్స్కి మధ్యన ఉన్నటువంటి రిలేషన్షిప్ని వెరిఫై చేయమన్నాడు. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ ముందుగా రాసేద్దాం. సో ఇచ్చినటువంటి పాలినోమియల్ ఏంటి? గివెన్ పాలినోమియల్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 నాన్న. ఇచ్చినటువంటి పాలినోమియల్ ఎంత నాన్న? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 అనేది వాడు మనకిచ్చినటువంటి పాలినోమియల్. ఓకేనా? సో దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే ఎక్స్ స్క్వేర్ని అలాగే రాశాను, ఆ -3ని ఇందాకలంటే మనకు మధ్యలో ఎక్స్ టర్మ్ ఉండేది, కాన్స్టెంట్ టర్మ్ ఉండేది. ఎక్స్ టర్మ్ని మనకు అనుగుణంగా విడదీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు. సో ముందు ప్రాబ్లం చేసినట్లు ఇది చేయలేం. కాబట్టి నేను ఏం చేశానంటే 3ని √3 హోల్ స్క్వేర్ అని రాశాను నాన్న. √3 హోల్ స్క్వేర్. ఎందుకు? ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే మరలా మనకు 3 వస్తుంది. కాబట్టి ఇలా రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు చూడండి, ఇది ఏ ఫార్ములాలో ఉంది నాన్న? సిన్స్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉందా లేదా? ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్కి ఫార్ములా ఏంటి నాన్న? ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి. అంతేనా? ఇదంతా జీరోకి ఈక్వల్ అన్న, ఆ జీరో వేయాలి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి. సో నేను దీన్ని ఎలా రాస్తున్నానంటే చూడండి, ఎక్స్ ప్లస్ √3 ఇంటూ ఎక్స్ మైనస్ √3 ఇజ్ ఈక్వల్ టు 0 అని రాసా. ఇదిగోండి ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సరిపోయిందా లేదా? సో వాడిచ్చిన ఎక్స్ స్క్వేర్ మైనస్ √3ని ఎక్స్ స్క్వేర్ మైనస్ √3 హోల్ స్క్వేర్ కింద రాస్తే ఇది ఏ ఫార్ములాలోకి వచ్చింది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలోకి వచ్చింది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ √3, ఏ మైనస్ బి అంటే ఎక్స్ మైనస్ √3. ఓకేనా? సో ఈ విధంగా రాశాను నాన్న. ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా నాన్న? ఇప్పుడు చూడండి, సో ఎక్స్ ప్లస్ √3 ఇంటూ ఎక్స్ మైనస్ √3 ఇజ్ ఈక్వల్ టు 0. అయితే ఇదైనా 0 అవ్వాలి లేదా ఇదైనా 0 అవ్వాలన్నా, అప్పుడే ఈ మొత్తం 0 అవుతుంది. ఓకేనా? సో కాబట్టి నేను ఎలా రాస్తానంటే ఎక్స్ ప్లస్ √3 ఇజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ √3 ఇజ్ ఈక్వల్ టు 0 అని రాసా. అయితే ఇదైనా 0 అవుతుంది లేదా ఇదైనా 0 అవుతుందని. సో ఈ ప్లస్ √3 అటువైపు తీసుకెళ్ళన్నానా, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ √3 అవుతుంది. ఈ ప్లస్ అటువైపు వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అదేవిధంగా ఆర్ లేదా ఈ మైనస్ √3 అటువైపు వెళ్తే ప్లస్ √3 అవుతుంది నాన్న. అంటే ఎక్స్కి 2 విలువలు వచ్చాయి, ఒకటి మైనస్ √3, ఇంకోటి ఏమో ప్లస్ √3. కాబట్టి మనం ఏం రాస్తామంటే therefore the zeros of given polynomial, the zeros of given polynomial ఇచ్చినటువంటి పాలినోమియల్ యొక్క శూన్యాలు మనకేమేమి వచ్చాయనా? -√3 అండ్ √3. ఓకేనా? సో జీరోస్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? వెరిఫై చేయాలి. రిలేషన్షిప్ సరిపోయిందా లేదా అనేది వెరిఫై చేయాలి. ఓకేనా? సో వెరిఫై చేసేద్దాం నాన్న, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏం రాస్తాం? సమ్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్, ZEROES, జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా మీ అందరికి తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -B/A అని మీ అందరికీ తెలుసు. ఓకేనా? సో వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఒకసారి చూడండి. వాడిచ్చిన ఈక్వేషన్లో ఏ వాల్యూ ఉంది అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి B ఈజ్ ఈక్వల్ టు 0, C ఈజ్ ఈక్వల్ టు -3. ఓకేనా? సో చూడండి, ఎక్స్ స్క్వేర్ ముందున్నది ఏ, ఎందుకంటే మనకి నార్మల్ ఫార్ములా ఏంటి?
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంతేనా కాదా? సో ఎక్స్ స్క్వేర్ ముందు ఉన్నది ఏ అవుతుంది. సో ఏ వాల్యూ ఎక్స్ స్క్వేర్ ముందు ఏమీ లేదంటే 1 ఉన్నట్లు. ఈ ఎక్స్ టర్మ్ మనకి ఇందులో ఉందా? లేదు కాబట్టి బి వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. అదేవిధంగా సి టర్మ్ ఎంత? సికి ముందు మైనస్ ఉంది కాబట్టి సి వాల్యూ -3 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి నాన్న, సమ్ ఆఫ్ ద జీరోస్ మనకు వచ్చిన 2 జీరోస్ కలపండి. -√3 +√3 ఈ రెండింటిని కలిపాం. మైనస్ బి వాల్యూ 0, ఏ వాల్యూ 1. ఇంకా ఇక్కడ బి అంటే ఎక్స్ కోఫిషియంట్, సి అంటే ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్, అవన్నీ రాయాల్సిన అవసరం లేదు. -b/a గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే c/a. అది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో -√3 +√3 రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఇది 0 నానా. 0/ఎనీథింగ్ 0 వస్తుంది. సో సమ్ ఆఫ్ ద జీరోస్ సరిపోయిందా లేదా? సో వెరిఫై చేసేటప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ అనేది సరిపోయింది. ఇప్పుడు ఇంకా మనం ఏం చేయాలి? ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ చేయాలి. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, అది కూడా రాసేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్రొడక్ట్ అంటే ఏం చేయాలి? రెండింటిని మల్టిప్లై చేయాలి కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి? c/a, కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్. ఓకేనా? సో ఆల్ఫా బీటా అంటే రెండింటిని గుణించాలన్నా. -√3 ఇంటూ +√3. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు సి వాల్యూ ఎంత వచ్చిందో చూడండి. సి వాల్యూ -3 వచ్చింది, ఏ వాల్యూ ఏమో 1 వచ్చింది. ఆ రెండు వాల్యూస్ రాసేద్దాం నాన్న. -3/1 నాన్న. ఓకేనా? సో ఇప్పుడు ముందు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి నాన్న, -√3ని +√3ని. సో ముందు మైనస్ వదిలేయండి కొంతసేపు. √3 ఇంటూ √3 ఏమవుతుంది? √3 స్క్వేర్ అవుతుంది. అవునా? స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగిలింది నాన్న? 3 అనేది మిగిలింది. ముందర ఏముంది? మైనస్ ఉంది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎంత ఆన్సర్ వచ్చింది? -3 వచ్చింది. ఇక్కడ -3/1 అంటే ఎంత వచ్చింది? -3 వచ్చింది. సో ప్రొడక్ట్స్ కూడా సరిపోయిందా లేదా? ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కూడా మనకు సరిపోయింది. సో ఇచ్చినటువంటి ఆన్సర్కి, ఇచ్చినటువంటి క్వశ్చన్కి మనం చేసినటువంటి ఆన్సర్ అనేది సరిపోయింది. ఈ విధంగా వెరిఫై చేస్తారు. ఓకేనా? సో మనం ఎక్సర్సైజ్ 2లోకి వెళ్ళే ముందు 2 ఎగ్జాంపుల్స్ చూసాం. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది నాన్న, అదేంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ 3. ఇవన్నీ మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ నాన్న. ఎగ్జాంపుల్స్ కూడా చేసుకొని వెళ్ళాలి. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఏంటో చూడండి. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్. క్వాడ్రాటిక్ పాలినోమియల్ని కనుగొనమన్నాడు. సో ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ హూస్ జీరోస్ ఆర్ -3 and 2 రెస్పెక్టివ్లీ. ఏంటి సార్ ఇలా ఇచ్చాడు అని అంటే ఏం కంగారు పడకు, మీకు సార్ ఉన్నారు. ఓకేనా? సో వాడు ఎంత కష్టమైన లెక్క ఇవ్వనియండి, మీ చేత ఈజీగా చేయించే బాధ్యత మాది. ఓకేనా? చూడండి నాన్న, వాడు ఏమి ఇచ్చాడంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చాడు. ఇది జీరోస్ కాదు, సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే 2 జీరోస్ని కలిపితే -3 వస్తుంది, 2 జీరోస్ని మల్టిప్లై చేస్తే 2 వస్తుంది. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చాడు. మనకి ఏం కట్టమండు? డైరెక్ట్గా ఈక్వేషన్ కట్టమండు. పాలినోమియల్ అడిగాడు. ఓకేనా? సో ఏం కంగారు పడకు బిడ్డ, నీకు సార్ ఉన్నారు. ఓకేనా? చూడండి, సొల్యూషన్ అని రాయండి. రాసారా? సో జనరల్ ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ పాలినోమియల్, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ అని రాయండి నాన్న. పాలినోమియల్ అని కాదు, క్వాడ్రాటిక్ పాలినోమియల్ అని రాయండి. క్వాడ్రాటిక్ పాలినోమియల్. క్వాడ్రాటిక్ పాలినోమియల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఏంటంటే ax² + bx + c. ఇది క్వాడ్రాటిక్ పాలినోమియల్ యొక్క జనరల్ ఈక్వేషన్ అన్న. ఇప్పుడు మనకి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ తెలిస్తే ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనం క్వాడ్రాటిక్ పాలినోమియల్ని ఫైండ్ అవుట్ చేసేసినట్లే. ఓకేనా? కానీ మనకి లెక్కలో వాడు హింట్ ఇచ్చాడు. వాడేం కష్టంగా మనకు లెక్క ఇచ్చేలా ఏమిచ్చాడు? సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చాడు,
అదేవిధంగా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చాడు, వాటిని ఉపయోగించి వాటి విలువలు మనం ఇట్టే కట్టేద్దాం. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. గివెన్, ఇంకా ఏమి ఇచ్చాడు, గివెన్ సమ్ ఆఫ్ ద జీరోస్, ఏమి ఇచ్చానా, గివెన్ సమ్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, -3 ఇచ్చాడు. అదేవిధంగా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చాడు, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చాడు, ఎంత, 2. ఈ 2 మనకు వాడి లెక్కలో ఇచ్చినటువంటి హింట్. వీటిని ఉపయోగించి మనం క్వాడ్రాటిక్ పాలినోమియల్ యొక్క ఈక్వేషన్ ఇట్టే కట్టేద్దాం. ఓకేనా, చూడండి నాన్న. ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్కి ఫార్ములా ఏంటి నాన్న, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఈ ఫార్ములా మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్ చేశాం కాబట్టి. సో ఇప్పుడు చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు, నాన్న ఈ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు నాన్న, ఒక్క నిమిషం, సమ్ ఆఫ్ ద జీరోస్ వాల్యూ ఎంత ఇచ్చాడు, -3 అని ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు ఎంత, b/a. ఓకేనా, సో సమ్ ఆఫ్ ద జీరోస్ వాడి లెక్కలో -3 అని ఇచ్చాడు. సో సమ్ ఆఫ్ ద జీరోస్కి ఫార్ములా ఏంటి, -b/a, మైనస్, ఇక్కడ మైనస్ వేయలేదు, -b/a. ఓకేనా, దీన్ని జాగ్రత్తగా చూడండి, దీని కింద ఏమీ లేదంటే ఏమున్నట్టు, 1 ఉన్నట్లు. సో దీన్ని బట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు అంత, సో అప్పుడే చెప్పొద్దు, ఇంకొకటి రాసిన తర్వాత చెప్దాం, ఇంకా ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఇంకొకటి ఇచ్చాడు కదా, అది కూడా రాసేయండి. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చాడు, అది ఎంత ఇచ్చాడు నాన్న, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ c/a కదా, అది ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 2 ఈజ్ ఈక్వల్ టు c/a. దీని కింద కూడా ఏమి లేదు, చూడండి, ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. దీన్ని బట్టి హియర్ a ఈజ్ ఈక్వల్ టు 1, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, క్యాన్సిల్. సో b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఓకేనా, సో b ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ c, ఇక్కడేమో 2, అంటే c ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 2 వచ్చింది. చూడండి, వాడు ఇచ్చిన 2 సమ్ ఆఫ్ ద జీరోస్ -b/a ఫార్ములా మనకు తెలుసు. వాడు సమ్ ఆఫ్ ద జీరోస్ -3 అని లెక్కలో ఇచ్చాడు. సో ఫార్ములా ఏమో -b/a. దీన్ని బట్టి మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. దీని కింద ఏముంది, దీని కింద ఏమీ లేదంటే 1 ఉన్నట్లు, అంటే 1 aకి సమానం, 3 ఏమో bకి సమానం. సో ఏ వాల్యూ ఇక్కడ 1 వచ్చింది, కానీ ఇంకొక కేసు కూడా మనకు ఉంది, అది కూడా చూడాలి. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ c/a మనకు ఫార్ములా తెలుసు. సో వాడు c/a విలువ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ వాల్యూ మనకు లెక్కలో 2 ఇచ్చాడు. ఇదిగోండి, ఇది ప్రొడక్ట్, ఇదేమో సమ్. ఓకేనా, సో ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. c/a ఈజ్ ఈక్వల్ టు, దీని కింద ఏమీ లేదంటే 1 ఉన్నట్లు. సో ఇక్కడ ఏ వాల్యూ 1 వస్తుంది, ఇక్కడ ఏ వాల్యూ 1 వస్తుంది, కాబట్టి ఏ వాల్యూ 1 వేసేసా. ఓకేనా, సో ఏ వాల్యూ 1 తీసేస్తే బి వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. ఎందుకు, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది, బి వాల్యూ 3 వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ సి, ఇక్కడేమో 2, సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2. ఈ 3 వాల్యూలు జనరల్ ఈక్వేషన్లో వేసేద్దాం. సో దేర్ఫోర్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఈజ్ ఏంటన్నా, ax² + bx² + c కదా, ఇదే కదా. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది, 1x², 1x², b ఎంత వచ్చింది, 3 × x + c ఎంత వచ్చింది, 2. ఇదంతా సాల్వ్ చేసుకుంటే ఇంకా సాల్వ్ చేయడానికి ఏం లేదు, 1 × x² + 3 × x 3x + 2. ఇంతేనా, ఇదే ఈక్వేషన్. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఇట్టే వచ్చేస్తుంది. సో వాడు ఇచ్చినటువంటిది ముందు ఏం చేసాం, జనరల్ ఈక్వేషన్ రాసాం. జనరల్ ఈక్వేషన్లో వాడు ఇచ్చిన 2 కూడా రాసాం. జనరల్ ఈక్వేషన్తో పాటు సమ్ ఆఫ్ ద జీరోస్ రాసాం, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ రాసాం. సో రెస్పెక్టివ్లీ అంటే వరుసగా అని, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, సమ్ ఇచ్చాడు, తర్వాత ఏమి ఇచ్చాడు, ప్రోడక్ట్ ఇచ్చాడు. సో సమ్ ఎంత అవుతుంది, -3 అవుతుంది, ప్రోడక్ట్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఆ 2 రాసేసాం. సో కానీ వీటి ఫార్ములాస్ మనకు తెలుసు. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఎంత, ఇదిగోండి, సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే -b/a. సో వాడు ఇచ్చిన -3ని -b/aకి ఈక్వల్ చేసాం. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏంటి ఫార్ములా, c/a.
సో వాడు ఇచ్చిన 2ని C/Aకి ఈక్వల్ చేసాం. రెండు సందర్భాల్లో ఏకి బదులు ఒకటే ఉంది కాబట్టి ఏ వాల్యూ 1 తీసుకున్నాం. ఇక్కడేమో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే బీకి ఎదురుగా 3 ఉంది, ఇక్కడ సికి ఏమో 2 ఉంది కాబట్టి ఏ వాల్యూ 1, బి వాల్యూ ఏమో 3, సి వాల్యూ ఏమో 2 వచ్చింది. ఆ మూడిట్లని కూడా జనరల్ ఈక్వేషన్లో వేసేసాం. దేర్ఫోర్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఈజ్ ax² + bx + c కదా. ఏకి బదులు 1, బీకి బదులు 3 అండ్ సికి బదులు 2 వేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్ x² + 3x + 2. ఓకేనా. సో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అన్న.